దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో చేప పిల్లల పెంపకానికి 100% రాయితీని ప్రభుత్వం ఇస్తోందన్నారు మంత్రులు వాకిటి శ్రీహరి, దామోదర రాజ్ నరసింహ. ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా 5 లక్షల కుటుంబాలకు, పరోక్షంగా 4 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని సంగమండలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు. స్థానిక రిజర్వాయర్లో చేప పిల్లలు విడిచిపెట్టారు. ఏ సంఘంలో పెద్ద పెద్ద చెరువు మా దగ్గర కూడా మా అందరూ పెద్ద చెరువు పెద్ద చెరువుల మంచి సంఘాలు, మత్స్యకారులు, ధైర్యము, అమ్మవారి భక్తులు, కొంచెం తెగింపు కూడా ఉంటుంది అనుకో. తెగింపుడే కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం తెగింపు ఉంటుంది. తెలంగాణలో అన్నింటి పెద్ద సమాజం అంటే ఈ సమాజమే. ఈ సమాజంలో నాయకత్వం ఎదగాలి. ఈ సమాజంలో నాయకత్వం ఎదగాలి. తెలంగాణకు చాలా అవసరం. దళితులే కానీ, బీసీలే కానీ ఇందులో నాయకత్వం ఎదగాలి. ప్రత్యేకంగా ఈ కమ్యూనిటీలో నాయకత్వం ఎదగాలి. వేరే కమ్యూనిటీలకు వ్యతిరేకంగా మాట్లాడతలేను. ఏ కమ్యూనిటీస్ అయితే వెనుకబడి ఉన్నాయో మన వర్గీకరణ చేసినాం. పెద్ద కమ్యూనిటీ మహబూబ్ నగర్ అంటే మాదిగా కమ్యూనిటీ. వర్గీకరణ ఎందుకు చేసినాం అంటే సామాజిక న్యాయం, సమతుల్యం, అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఓ 35 ఏళ్ల పోరాటానికి చిరమేగితం వాడుతూ ఈరోజు వర్గీకరణ చేసినాం. మొదటి క్యాబినెట్ లోనే పెద్ద దామోదర రాజ్ నరసింహ గారు మిగతా క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా సార్ నేను చేపల మంత్రి అయినా చేపల పైసలు ఇవ్వలేదు, ఇవ్వకపోతే నా మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు కులబంధువులు. ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంటే ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా 123 కోట్ల రూపాయలు క్షణంలో సాయంత్రం ఈ రోజు చేపలు వదులుతున్నాం. ఎందుకు ఈ బోర్డు చూపిస్తున్నా? గతంలో 10 సంవత్సరాలు కాదు, నేను చెప్పి ఫ్లోర్ మీద నుండి చేపలు తెలుగుని పోదని అక్కడ ముందే పోల్చిపోతుంది. ఎందుకంటే లచ్చ తెస్తుంది, లచ్చ పేరు చెప్తుంది, 1000 కూడా పోయకపోతుంది చెరువులలో. కానీ ఈ రోజు ప్రతి చెరువు కట్ట మీద ఈ బోర్డు పెడతా ఉన్నాం. పిలిచిన పెద్ద మంది పేరుంటది, దీని మీద కోళ్ళగడ్డి పేరుంటది, అధ్యక్షుడు ఆయన డైరెక్టర్ పేరుంటాయి, సెల్ నెంబర్ ఉంటాయి. ఏమైనా ఎక్కడెక్కడ చేస్తే ఖచ్చితంగా ఎంఆర్ఓ సంతకం పెట్టిన తర్వాతనే ఆ ప్రాజెక్ట్ చేపలు వస్తాయి. ఏ విధంగా ట్రాన్స్పరెంట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దీని ద్వారా 5 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఈ చేప మత్స్య సంబంధి పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. మీకు అంతా తెలియాలి, ఇక్కడ నిఖిల మేడం ఉంది, 1కి 10 సార్లు విజిలెన్స్ కి రాసి విజిలెన్స్ సమక్షంలో ఏ విధంగా చేపల్ని వదలాలనే ఆలోచన ముందు తీసుకొచ్చినాం. అదే మాదిరి కలెక్టర్ గారిని తెలియజేస్తా ఉన్నా, చేపల చెరువులు ఎక్కడెక్కడ ఉన్నా ఇటువంటి సైన్ బోర్డ్స్ ఉంటాయి, దీంట్లో పోలీస్ స్టేషన్ ఎస్ఐ నంబర్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా చేపలు దొంగతనం చేసినా ఏం చేసినా డైరెక్ట్ ఎవరైనా కూడా ఎస్ఐకి ఫోన్ చేసి మాట్లాడవచ్చు.